మంచికి కాలం లేదు అనడానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ మీకు ఆధారాలతో సహా మీకు చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి. సో వాళ్ళు ఈ కూటమి ఏదైతే వ్యవహరిస్తుందో, ఏదైతే నిర్ణయాలు తీసుకుంటే ఈ నిర్ణయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పూలబాట వేస్తూ ఉన్నారు. అది కూడా 15 నెలల కాలంలోనే. సో ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ, ఒక వర్గం మీడియాలో తప్పేం లేదు, సాక్షి మీద దాడి చేయొచ్చు, సాక్షి మీద చర్యలు తీసుకోవచ్చు, సాక్షిని మూసేయచ్చు అనేటువంటి ఒక కామెంట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ కామెంట్ వీళ్ళు చేయొచ్చు. సో ఈరోజు సాక్షి మీద కేసు పెట్టారు. సో ఇందులోనే విచిత్రం అనిపిస్తుంది, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక బాధితుడు, ఎవరికైనా ఒక బాధ కలిగి ఉంటుంది, వాడి కష్టం, వాడిని ఎవరు పట్టించుకోరు, వాడికి సంబంధించి వాడి తరపున ఒక జర్నలిస్ట్ లేదా ఒక పత్రిక, ఒక ఛానల్ ఎక్కడో వాడికి సంబంధించి ఒక వార్త, వాడికి న్యాయం చేయడం ఒక వార్త రాస్తే తిరిగి వాడే వచ్చి మళ్ళీ కేసు పెడితే ఇది న్యాయమా? ఇప్పుడు అదే జరుగుతోంది. ఇక్కడ పోలీస్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే డిఎస్పీలు ఉన్నారో వాళ్ళు అదనపు డిఎస్పీలుగా పదోన్నతులు పొందేటువంటి అవకాశాలు లేకపోవడము, ఆ గడువు కూడా ఆగస్టు 31న ఈ ప్యానెల్ జాబితా ఉంటుంది. ఆగస్టు 31న ముగిసిపోతున్నటువంటి క్రమంలో ఎందుకని వాళ్లకు పదోన్నతులు కల్పించడం లేదు అనేటువంటి అంశాలను తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా సాక్షి పత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. అక్కడ ముఖ్యమంత్రి గారిని కలిసినా, హోంమంత్రి గారిని కలిసినా, ఇక్కడ పోలీసు బాస్కి అప్పగిస్తే ఆ బాస్ మరి ఇక్కడ డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అది కూడా కోట్లల్లో అని తెలిసిన తర్వాత వీళ్ళు ఆశ్చర్యపోయారని చెప్పి అందుకే అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించకుండా మరి నిర్లక్ష్యం చేస్తున్నారనేటువంటిది వాళ్ళు రాసిన యొక్క వార్త. అది ఎవరికి సంబంధించి? పోలీస్ వ్యవస్థకు సంబంధించి వాళ్ళు పడుతున్న ఇబ్బందులకు సంబంధించే రాశారు. ఓకే, ఏంటి పైసామే ప్రమోషన్, ఇక్కడ రాజ్యలక్ష్మి ధనలక్ష్మి ఉంటేనే, ఇప్పుడు రాజలక్ష్మి కలిసేయడం కాదు, ధనలక్ష్మి ఉంటేనే పనులు అవుతాయని ఒక వార్త కథనం వాళ్ళు రాశారు. ఓకే, ఇక్కడ ఇది గనక తప్పు అయితే, ఇప్పుడు మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు సుప్రీంకోర్టు కొన్ని వేల సార్లు చెప్పింది, వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, తప్పులను ప్రశ్నిస్తారు, పోలీస్ వ్యవస్థ తప్పు చేస్తే ప్రశ్నిస్తారు. అది కనుక తప్పు అయితే దాన్ని ఖండిస్తూ మీరు ఒక వార్తను రిలీజ్ చేయొచ్చు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు. లేదు మీకు ఇంకా ఇబ్బంది కలిగింది, మీకు ఇంకా ఏమైనా అవమానకరంగా ఉందంటే మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. మా పైన ఈ రకంగా తప్పుడు కథనాలు ప్రచురించిందని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించి విచారణ జరిపించండి అని చెప్పి న్యాయస్థానం దగ్గర మీరు పోవచ్చు తప్పు చేస్తే. ఇది ఒక పద్ధతి ఉంటుంది. కానీ అవి ఏవి చేయకుండా అర్ధరాత్రి ఆఫీస్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి భయభ్రాంతులకు గురి చేసి ఎడిటర్ మీద కేసు పెట్టి విజయవాడలో ఆటోనగర్లో సాక్షి ప్రధాన కార్యాలయం పైన అర్ధరాత్రి అంతా ఆ రాత్రి పూట పోవడం ఎందుకు? అది కూడా ఎవరి కోసమైతే రాశారో అదే పోలీసులు పోయి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం. ఇది ఆశ్చర్యంగా లేదా? మరి ఇప్పుడు సాక్షి అడిగిన దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి కదా. మీరు ఆగస్టు 30 లోపు ప్యానెల్ జాబితా ఉన్నా కూడా ఎందుకు వాళ్ళకు అవకాశం కల్పించలేదన్నప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా మీరు. ఇప్పుడు ప్యానెల్ జాబితా రెడీ చేశారంటే అంత ఆషమాషిగా రెడీ చేయరు. జాబితా 6 సంవత్సరాల పైబడి వాళ్ళు ఎవరైతే సర్వీస్ ఉంటుందో వాళ్ళు, అదేవిధంగా కేసుల యొక్క పర్యవేక్షణ, వాళ్ళ పనితీరు, శాంతి భద్రతలు పర్ఫెక్ట్గా వీళ్ళు చేశారా, కేసులు పరిష్కారం కరెక్ట్గా చేశారా, అనేక అంశాలు వీళ్ళ అవినీతికి సంబంధించి ఇట్లా రకరకాల అన్ని అంశాలను తీసుకొని ఈ నిబంధనలు ఏమిటో ఆ నిబంధనలను కూడా పరిగణలోకి తీసుకొని ఆ జాబితా తయారు చేస్తారు. మరి తయారు చేసినప్పుడు వాళ్ళకు పదోన్నతులు కల్పించకుండా మరి ఎందుకు నెగ్లెక్ట్ చేశారు, ఎందుకు ఆలస్యం చేశారు? దీని వెనక సాక్షి రాసిన వార్త కథనం నిజం అనుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా వీళ్ళు. అది తప్పు, ఈ రీజన్ వల్లనే ఆపేసామని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? ఇది విచిత్ర ఆశ్చర్యం అనిపించింది నాకు. ఎందుకంటే పోలీసులే అక్కడ పోయి కేసులు పెట్టడం అనేటువంటిది. ఇంకో దరిద్రం తెలుసా, మొన్న ఏది మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆయన పోలీసులను ఉద్దేశించి ఎంత దారుణంగా మాట్లాడి చూసాం కదండి మనం. దాని గురించి ఎవరు మాట్లాడారు, కేసులు పెట్టారు, కంప్లైంట్ చేయరు ఎవరు. పోలీసుల మనోభావాలు అప్పుడు దెబ్బతినవు. అదేవిధంగా అచ్చెన్నాయుడు ఇంకా ఎంత బూతు మాట్లాడి మనం చూసాం. అదేవిధంగా ఎమ్మెల్యేలు వాళ్ళని ఏ రకంగా తిడుతున్నారో మనం చూసాం. వాళ్ళ భార్యలు కూడా పోలీస్ అధికారులను తిట్టేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. వాళ్ళ ఎమ్మెల్యేల అనుచరులు పోలీస్ కానిస్టేబుల్ని కొడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇన్ని జరిగినా, ఇంత చేసినా కూడా మరి వాళ్ళకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించినటువంటి వాళ్ళపైనే రివర్స్లో కేసులు పెడుతున్నారంటే ఇంకా అర్థం చేసుకుని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు తెలుసా. ఇదే విచిత్రం అని చెప్పి పాపం పండితే ఇదే రకంగా ఉంటుందిలే. వాస్తవానికి ఇంతకుముందు లేదు. సాక్షి రాకముందు ఒక నాణ్యానికి ఇప్పుడు బొమ్మ బొరుసు ఎట్లా 2 మొత్తం ఒకరే చూపించేవాళ్ళు, బొమ్మ బొరుసు అంతా వాళ్ళే. సాక్షి వచ్చిన తర్వాత
ఒకవైపు ఇంకోవైపు ఏముందని చూపించేటువంటి ప్రయత్నం సాక్షి మాత్రమే చేసింది. సాక్షి మాత్రమే వాళ్ళని తట్టుకొని నిలబడగలిగింది. సో ఇది వాళ్ళకు కడుపు మంట. మరి ఇది ప్రతిరోజు మా తప్పులను ప్రశ్నిస్తుంది, ఉండకూడదు, ఇది అన్ని రకాలుగా ఇబ్బంది పెడితే వాళ్ళు రాయకుండా ఉంటారు, అవసరమైతే మూసేపియాలి. మనకు పైన కేంద్రంలో పెద్దలు తెలిసిన అమిత్ షా కూడా కలిశారు, మూసేస్తున్నారని చర్చ కూడా జరిగింది. ప్రజల యొక్క అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయంటే వాళ్ళ ఇప్పుడు ఒక వర్గం మీడియాలో ఈ సాక్షికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, డిబేట్లు ఉన్నప్పుడు, ఎనాలిసిస్లు చేసినప్పుడు కింద కామెంట్లు చదవండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డికి పూలబాట వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి గతంలో ఇంత అవినీతి చేశాడు, అంత అవినీతి చేశాడని ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేశారు. లిక్కర్ స్కామ్లో దేశం యొక్క బడ్జెట్ దాటిపోయి సంపాదించారని చెప్పి తప్పుడు కథనాలు వీళ్ళ అఫీషియల్ పేజీల్లో కూడా రాసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి అది తప్పు కాదా? మరి ఆ రకంగా తప్పుడు కథనాలు రాయొచ్చా? మరి ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఏబిఎన్, ఇదే టీవీ5లో ఈ ఎమ్మెల్యేలు డార్లింగ్ మంత్రి అని చెప్పి ఒక కథనాన్ని రాసింది. మరి దాన్ని ఖండించరే? మరి ఆ ఎమ్మెల్యే కానీ వాళ్ళ అనుచరులు కానీ కంప్లైంట్ చేయరే? మరి ఇదే అచ్చెన్నాయుడికి సంబంధించి వ్యవసాయ శాఖలు ఈ రకంగా జరుగుతుందని మళ్ళీ దాంట్లో కథనాలు రాశారు. మరి దానికి సంబంధించి రాయరే? మరి ఇదే కూటమి ఎమ్మెల్యేలకు సంబంధించి మరి చికెన్ మాఫియా అని చెప్పి రాశారు. మరి ఇదే వీళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి బొజ్జల సుధీర్ రెడ్డి గారికి సంబంధించి ఇసుక మాఫియా అని ఈనాడు విలేకరు దాడి చేశారని రాశారు. ఒక్క సాక్షి రాస్తేనే, సాక్షి ప్రశ్నిస్తేనే మనకు మండుతుంది, మనం కేసులు పెడతాం. ఎందుకంటే వాళ్ళు రాసిన తర్వాత వాళ్ళని మేనేజ్ చేసుకోవచ్చు ఏదో రకంగా. ఎందుకంటే ఆ వ్యవహారాలు ఎందుకు రాశారు ఏంటనేది అది సపరేట్ వ్యవహారం. కానీ సాక్షి అట్లా కాదు కదా, డిఫరెంట్ కదా. సో దీన్ని మనం ఏం చేయాలి? ఈ రకంగా కేసులు పెట్టాలి, భయపెట్టించాలి, ఏమైనా చేయాలి. సో వీళ్ళు ఎంత ఆపాలని చూసినా, ఏం చేసినా కూడా సోషల్ మీడియా అనేది ఒకటి బలంగా ఉంది కాబట్టి ప్రజలకి ప్రతిదీ తెలుస్తూ ఉంది. ఇప్పుడు తప్పే ఉంది. నిజంగా పోలీసుల కోసం వాళ్ళకి సపోర్ట్గా రాస్తే, వాళ్ళకి కేసులు పెడితే ఇదెక్కడ అన్యాయం అని చెప్పి ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏదేమైనా కూడా కూటమి చేస్తున్నటువంటి పాలన కానీ, వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ, జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి నష్టం కలిగించే విధంగానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి పూలబాట వేస్తూ ఉన్నారు. ఇందులో ఏమాత్రం సందేహమే లేదు. వీళ్ళు ఇదే రకంగా చేసుకుంటూ పోతే ఇప్పటికే అనేక మంది రోడ్లు ఎక్కారు కదా. సిపిఎస్ గురించి ఉద్యోగులు రోడ్డు ఎక్కారు కదా, పింఛన్ల గురించి రోడ్డు ఎక్కారు కదా, రైతులు యూరియా బస్తాల కోసం రోడ్డు ఎక్కారు కదా. ఇప్పటికే 70-80 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. వాళ్ళ అనుకూలమైనటువంటి మీడియాలు, అనుకూలమైన సర్వేలు వాళ్ళే చెప్తా ఉన్నారు. సో ఇది సాక్షి పైన దాడి చేయడం కానీ, కేసు పెట్టడానికి కారణం ఏంటంటే పైసామే ప్రమోషన్ అని చెప్పి పోలీసుల కోసం వాళ్ళ కష్టాల గురించి రాసినందుకు అదే పోలీసులు మరి కేసు పెట్టినటువంటి పరిస్థితి. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.